తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు జరిగాయి. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల దగ్గర దీక్షలు చేపట్టారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 2 లక్షల లోపు బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని, కరువుతో నష్టపోయిన రైతులకు 25,000 రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు చేశారు. అప్పట్లో రైతుల ఘోషను కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. గిట్టుబాటు ధర అడిగిన పాపానికి అన్నదాతలకు బేడీలు వేసి జైలుకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఉసురు తగిలి ఇప్పుడు పార్టీ పాతాళానికి పడిపోయిందని అన్నారు. గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము ఆనాడు రైతుల ఘోష, వారి యొక్క ఆవేదన, వారి యొక్క అర్ధనాదాలు పట్టించుకోకుండా గిట్టుబాటు ధరకు అడిగిన పాపానికి బేడీలు వేసి రైతులను జైలు పంపితే వారి యొక్క ఉసురు తగిలి ఈ ప్రభుత్వం